అందరికీ నమస్కారం. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎండతో పని లేదు, ఉడకబెట్టే పని లేకుండా అపార్ట్మెంట్లలో కూడా చాలా త్వరగా పెట్టేసుకునే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. దాంట్లో నేను 4 గ్లాసులు వాటర్‌ని 4 గ్లాసుల నీళ్ళని తీసుకొని అది స్టవ్ పై పెట్టేసుకోవాలండి. స్టవ్ పై పెట్టేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఈలోపు మీకు అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ సగ్గుబియ్యం, ఇవి ఇలా లావుగా ఉన్నాయండి. ఇవి మనకు ప్యాకెట్స్ రూపంలో దొరుకుతాయి. మేము ఇలా లిబర్టీ అని ఈ కంపెనీది మేము తెచ్చే కిరాణా షాప్‌లో దొరుకుతాయన్నమాట. ఇది తీసుకొనొచ్చాము. అది ఒక గ్లాస్ పోసాను. అంటే ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ అనమాట. అది శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి కడిగేసుకున్నాం కదండీ! ఒక గ్లాస్‌కి 4 గ్లాసుల నీళ్ళనమాట ఇవి. ఇవి తీసేసుకొని ఇలా మరగగానే స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దాంట్లో ఈ సగ్గుబియ్యం కడిగేసుకున్నాం కదా! దాంట్లో పోసేసుకోవాలి. ఇది ఎప్పుడంటే నైట్ పెట్టుకోవాలండి ఇలా. మనం నైటు 9కి ఆర్ 10కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా మరిగిన నీళ్ళల్లో కడిగేసుకొని సగ్గుబియ్యం ఒక గ్లాస్‌కి 4 గ్లాసుల నీళ్ళని వేడి చేసుకొని దాంట్లో పోసి ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి చూడండి. ఉదయానికి ఇలా తయారవుతాయన్నమాట. ఇప్పుడు వాటిని మంచిగా కలిపేసుకొని, అంటే అడుగున కొంచెం గట్టిగా ఉంటదనమాట. కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఎలాంటి చల్లటి నీళ్ళు కానీ ఏది కలపొద్దండి. ఇలా మిక్సీ జార్‌లో తీసుకొని ఇలా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. అలా రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ నానిన సగ్గుబియ్యం మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఎలాంటి వాటర్ కలపొద్దు. కలపకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేరే బౌల్‌లోకి తీసేసుకోవాలి. మొత్తం పిండిని ఆ సగ్గుబియ్యం మొత్తం పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే బౌల్‌లో ఒక 3 గ్లాసెస్ వాటర్ పెట్టానండి. మళ్ళీ అదే గ్లాస్ తోటనమాట 3 గ్లాసుల నీళ్లు అలా మరగబెట్టుకోవాలి. మరగబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి నీళ్లు కొన్ని కొన్ని పోస్తూ ఈ రుబ్బినది ఉంది కదండీ! కొంచెం కొంచెం పోస్తూ మనం ఇలా కలిపేసుకోవాలనమాట. అంటే ఉండలు గాని ఎలాంటివి లేకుండా కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు గిన్నెలోనే పెట్టుకోవాలండి. బాగా కాగిన నీళ్ళని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఉప్పు మాత్రం చాలా తక్కువనే పడతాయండి వడియాలకి. లేపోతే ఎక్కువ అవుతదనమాట. తక్కువైనా ఏం లేదు గానీ. కొంచెం ఉప్పేసుకున్నాను. 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి. ఇది మీ ఆప్షన్. జీలకర్ర మాత్రం వేస్తే నాకు అంత నచ్చదని జీలకర్ర వేయలేదండి. నువ్వులు మాత్రం వేసేసుకున్నా. అది మీకు ఇష్టమైతే వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. కలిపేసుకున్న తర్వాత వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా ఉండాలనమాట పిండి. మరి గట్టిగా ఉండొద్దు, అలా అని లూజ్‌గా ఉండొద్దు. మనం గరిటెతోటి పెట్టుకున్నప్పుడు ఒక దగ్గరే ఆగిపోవాలనమాట. మరీ జారిపోయేటట్టు ఉండొద్దండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కవర్ అండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనేనండి. అయితే కవర్ మీద కాబట్టి మనం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా గుంట గరిటెతోటి ఇలా పెట్టేసుకోవడమే మనం. కొంచెం కొంచెం పోస్తూ ఇలా అన్నామనుకోండి, మొత్తం ఏమి స్ప్రెడ్ కావట్లేదు చూసారా? అట్లయితేనే ఇప్పుడు మనకు చూడ్డానికి మందంగా అనిపిస్తుంది. ఎండే వరకు పలసగా అయితాయనమాట. ఇంట్లోనే నేను కటింగ్ టేబుల్ మీద పెట్టానండి. మా ఎండలో బయట పెట్టలేదనమాట. అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళైనా, కొత్తగా పెండ్లైన వాళ్ళైనా, ఇంకొకళ్ళ హెల్ప్ అవసరం లేదండి. ఈజీగా ఇది ఉడకబెట్టే పని లేదు గదా! నైట్ నానబెట్టేసినాం, పొద్దున్నే రుబ్బుకున్నాం, మళ్ళీ వేడి నీళ్ళు పోసేసుకున్నాం, కలిపేసుకున్నాం అయిపాయే. సింగిల్‌గా టకటక బోలెడన్ని పెట్టేసుకోవచ్చండి. అయితే అలా గుండ్రంగా రావాలనుకోండి, ఇలా బ్యాంగిల్స్ సెట్ చేసుకొని, ఆ బ్యాంగిల్స్ మధ్యలో మనము ఆ పిండిని వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా. అంటే కరెక్ట్ షేప్ రావాలంటే. కానీ ఇవి ఏవైనా ఎండిపోయిన తర్వాత ఇట్లా లేసి వంకులు వంకులు అవుతుంటాయండి. నేను ఏముందిలే ఇట్లయితే మనకు టైం ఎక్కువ పడుతుంటదనమాట. అంటే మనకు కరెక్ట్‌గా వేసేసుకోవాలి. మళ్ళీ ఆ బ్యాంగిల్స్ తీసి, మళ్ళీ వేరే ప్లేస్‌లో ఏసుకొని మళ్ళీ కొన్ని పెట్టుకోవడం. ఇలా అయితే కరెక్ట్ షేప్ కోసం అనమాట. ఇలా కొన్ని పెట్టాను. మామూలుగానే నేను పెట్టేసుకున్నానండి గరిటెతోటి. మీకు చూయించడం కోసమని ఇలా కొన్ని పెట్టాననమాట. ఇలా గూడా ట్రై జేయొచ్చండి. మనకు సమ్మర్ రాగానని కాదు, వేరే అప్పుడు గూడా అపార్ట్మెంట్‌లలో కొంచెమే ప్లేస్ ఉంటది. అక్కడ గూడా ఒక చిన్న గ్లాసెడు సగ్గుబియ్యం పోసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చండి. మంచిగా ఉంటాయి. ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి మొత్తం పెట్టేశాను. ఆడ ఇక్కడ కటింగ్ టేబులే చూసారా? మొత్తం పెట్టేసుకున్న తర్వాత మత్ సాయంత్రం వరకు ఇది ఉదయం పెట్టానండి. సాయంత్రం వరకు చీకటయిన తర్వాత చూడండి చూపిస్తున్నాను. చాలా వరకు ఆల్‌మోస్ట్ ఎండిపోయినాయండి. అవి లేస్తున్నాయి చూడండి. అంటే కొంచెం కొంచెం పచ్చున్నదనమాట. ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి ఉదయం
మరుసటి రోజు ఉదయం 10కి అనమాట. అసలు మళ్ళీ ఇంట్లోనే ఉట్టినే వచ్చేస్తున్నాయండి. అంటే నైట్ కూడా హీట్‌గా అయిపోతుంటది గదా! ఇంట్లో ఉన్నా కూడా ఫ్యాన్ గాలి ఉంటుంది గదా! అందుకని మార్నింగ్‌కి మొత్తం తీసేసుకొని అలా పెద్ద బేసిన్‌లో అట్లా ఉంచేసుకున్నాననమాట. కొంచెం గాలికి 2 డేస్ అలా ఉంచేసాను. కవర్ గదండీ! ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా? అసలు ఎంత పలసగా ఉన్నాయో జూడండి. ఎన్నొచ్చాయో ఒక్క గ్లాసెడుకి 100కు పైగా వచ్చాయండి వడియాలు. ఇలా ఒక్కసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి వేయించేసుకుందామండి. ఎలా వస్తాయో ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి 1 వీక్ వరకు. ఊరికే ప్రతిరోజు పెట్టేసి 2, 2 వేయించుకునే బదులు నేనైతే ఒకేసారి వేయించుకొని ఒక డబ్బాలో పెట్టేస్తాననమాట. అలా ఒక 1 వీక్ వస్తుంది. మళ్ళీ వేయిస్తాను అలా. ఇది చూడండి మంచిగా తెల్లగా పల్చగా వచ్చినాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వడియాలని ఒక్క గ్లాసు పెట్టామనుకోండి 100కు పైగా వస్తాయండి. మీరు కూడా అపార్ట్మెంట్లలోనైనా కొత్తగా పెండ్లైన వారైనా ఎవ్వరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. షాపులలో కొనకుండా మనమే ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత బాగుంటాయి కదండీ! మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్‌లో తప్పక తెలియజేయండి. చూడండి ఎలా గుల్లగా వచ్చాయో. మంచిగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. ఓకే. బాయ్ బాయ్.